something, 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 something. క్రమంగా కాలనీలో నిర్మాణాలు పెరగడంతో కాలనీలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం 2005లో అసోసియేషన్ను ఏర్పాటు చేసుకున్నారు స్థానికులు. దీంతో కాలనీలో సమస్యలు అయిన ముళ్ల తుప్పలు, మట్టి రోడ్స్, కరెంటు కష్టాలు, ఆకతాయిలు, తాగుబోతుల అడ్డాగా ఉండే ఆ ప్రాంతం కాలనీ వాసుల సమిష్టి కృషితో ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ వచ్చారు. అయితే 2009 నుంచి 12 కాలాల మధ్యలో ఈ కాలనీకి ఒక సమస్య వచ్చి పడింది. అప్పుడున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యం, చుట్టూ ఉన్న గెడ్డలు, నీటి వనరులు నాశనం అవడంతో ఆ కాలనీకి కూడా నీటి సమస్యలు రావడం జరిగింది. తిరుమలనగర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ని. మేము 2014లో 2004లో ఇక్కడ హౌస్ కట్టుకున్నాం. హౌస్ కట్టుకునే టైంకి ఖాళీగా మట్టి రోడ్లు, అక్కడో బిల్డింగ్ ఉండేది. వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ ఏమీ లేవు. మేము వచ్చిన తర్వాత ఒక అసోసియేషన్గా ఏర్పడి, ఆ గ్రూప్గా ఏర్పడి వచ్చిన ప్రతి కార్పొరేటర్ రాజకీయ నాయకుల్ని దగ్గరికి వెళ్తూ వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ, ఏ పార్టీ వచ్చినా పార్టీతో సంబంధం లేకుండా ఆ నాయకులకు మేము కోఆపరేట్ చేస్తూ వాళ్ళ సహకారంతో మా కాలనీని ఇంత బాగా డెవలప్ చేసుకోగలిగాం. ఇక్కడ ఆ టైంలో అయితే మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినప్పుడు, లేబర్ని ఇచ్చినప్పుడు మేము కొంత కంట్రిబ్యూషన్ చేసుకొని కొంత వాళ్ళకి మున్సిపాలిటీ ఇచ్చేది. ఆ టైంలో కూడా మాకు 5 ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మేము చేయించుకున్నాం. అలాగే మా కాలనీ శుభ్రతకి మార్పిరిగా మారి మంచి అవార్డులు వచ్చినాయి. తర్వాత ఈ రోడ్లు కానీ ఇవి కానీ బాగా చేయించుకోగలిగాం. తర్వాత జలశక్తి అవార్డు వచ్చింది, మా వాటర్ హీరో అవార్డు కూడా మాకు వచ్చింది. అలా చాలా రకాలైనటువంటి అవార్డులు మాకు వచ్చినాయి. ఇదంతా మాకు ఆఫీసర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ మంచి సపోర్టు. అలాగే మేము కూడా కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉండి మేము ఈ డెవలప్మెంట్ కోసం మేము బాగా కృషి చేసాం. ఇలాగ మాకు అందరూ సహకరించినందుకు ఈ కాలనీ వాసులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు ఎం పరమానందం అండి. వర్కింగ్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను శ్రీ తిరుమల వెల్ఫేర్ అసోసియేషన్కి. మాకు సమిష్టి కార్యక్రమాల ద్వారా మాత్రమే ఈ కాలనీ ఎంత అందంగా తయారు చేసుకోగలిగాము. ఆటోనగర్ ఈ బ్లాక్కి అతి సమీపంలో ఉన్న కాలనీ ఈరోజు ఎంత అందంగా ఉందంటే, ఆ సమస్యలు ఒక్కొక్కటి మనమే పౌరులుగా మనం సమిష్టిగా చేస్తే కానీ సాల్వ్ అవ్వదనే విషయం 2004 నుంచే మేము మొదలెట్టి 2005లో అసోసియేషన్ ఏర్పాటు చేసి, అప్పటి నుంచే మనకు కావాల్సిన మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి అధికారుల దగ్గరికి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళడము, మా శ్రద్ధని వారు కూడా గమనించి వీరికి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ముఖ్యంగా జీవీఎంసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పుడూ సహకారం ఉంటుంది. మాకు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక సంఘం ఉంది స్టేట్ లెవెల్. వారు, కోరవ వీళ్ళందరూ కూడాను మా కార్యక్రమాలకు మెచ్చుకొని మాకు ప్రోత్సహించడం వల్ల మాలో ఇంకా చైతన్యం పెరిగింది. ముఖ్యంగా ఈ చైతన్యానికి కారణం 2017లో అప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం మేము స్టార్ట్ చేయడం ఈరోజు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆ రోజు మేము మొదలెట్టాము, ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి. అప్పుడు 300 డస్ట్బిన్లు తీసుకొని మా మహిళలు సహకారం, ప్రతి వీధిలోకి వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంతో చక్కగా ఈ కార్యక్రమం చేసి, నిజంగా చెప్పాలంటే వారి వల్లే ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో ఇంత చురుగ్గా మేము పాల్గొన్నాం. మహిళల శక్తి ఎంత అద్భుతమైంది అనేది మా కాలనీ ద్వారా కూడా నిరూపితమైంది. సమిష్టిగా చేస్తే ఫలితాలు వస్తాయనే దాన్ని కూడాను మేము ఒక రోల్ మోడల్గా, ఒక రోల్ మోడల్ కాలనీగా అభివృద్ధి చెందాలని ఇంకా మేము శ్రమిస్తున్నాము.
నీటి కష్టాలు రావడం జరిగింది. ప్రైవేటు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకున్నా అది ఆర్థికంగా బాగా ఇబ్బందితో కూడిన వ్యవహారంగా మారింది. దీంతో అసోసియేషన్ సభ్యులు ఏం చేయాలో అని ఆలోచించారు. తమ సమస్యను జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తమకున్న పరిజ్ఞానం మేరకు అనేక మంది మేధావుల సలహాలు తీసుకున్నారు. ఎక్కువ మంది ఆ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులకిచ్చిన సలహా ఒక్కటే, అదే ఇంకుడు గుంతలు తవ్వండి అని. దీంతో కాలనీ వాసులు అంతా కూడా కాలనీలో ఉన్న ప్రతి ఇంటి వారితో మాట్లాడారు. కాలనీలో రోడ్డు వాలు ప్రాంతాల్లో, పార్క్స్, ఇంటి లోపల, ఇంటి ముందు, కాలువ పక్కన వీలైన ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు తవ్వడం ప్రారంభించారు. ఇలా దాదాపు 170కు పైగా ఇంకుడు గుంతలు తవ్వారు. తిరుమలానగర్ 87వ వార్డు తిరుమలానగర్లో మేము 2006లో అసోసియేషన్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అంచెలంచెలుగా మా కాలనీని డెవలప్ చేసుకుంటూ ఒక 2.5 years బ్యాక్ 4 years బ్యాక్ మాకు వాటర్ ప్రాబ్లం వచ్చింది. వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ఎలాగ మనం ఓవర్కమ్ చేయాలని ఆలోచించి ఇంటింటికి ఇంకుడు గుంతలు తవ్వాలనే కార్యక్రమం పెట్టుకుని ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఇంకుడు గుంతలు తవ్వాలి, మన కాలనీలో వాటర్ రిసోర్సెస్ బాగా తగ్గిపోయి డెవలప్ చేయాలని. అపార్ట్మెంట్ల దగ్గర అయితే ఇండివిజువల్ ఇళ్ళ దగ్గర అయితే ఇండివిజువల్ ఇంటికి అయితే లోపల ఒకటి తవ్వితే ఖచ్చితంగా బయట రోడ్స్లోపు ఏదైతే రోడ్లో వాటర్ ఫ్లో అవుతుందో ఆ వాటర్ కూడా బయటకు పోకుండా మేము ఆ వాటర్ని కూడా కన్జర్వ్ చేసి సుమారు ఇప్పటికి 180 ఇంకుడు గుంతలు తవ్వించామండి. ఈ ఇంకుడు గుంతల ద్వారా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన కమిటీ మాకు ఏం చెప్పారు, 46 లక్షల కిలోలీటర్ల నీటిని భూమిలోకి పంపిస్తామని చెప్పారు మాకు. అప్పటి వరకు మేము అంత పంపిస్తున్నామని మాకు తెలియదు. కాకపోతే ఇది ఒక గొప్ప అచీవ్మెంట్గా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్కడ మేము అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు లోకల్గా గాజువాకలో గవర్నమెంట్ చేసే ప్రతి పనికి స్పందించి మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. 100% ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. దానివల్ల మేము మా కాలనీని బాగు చేసుకుంటున్నాం తప్ప మేము ఎవరికో ఉపయోగపడుతున్నామని అనుకోలేదు. కాకపోతే ఇవన్నీ కూడా మాకు ఆటోమేటిక్గా మాకు గౌరవాన్ని తెచ్చిపెట్టినవి. కాబట్టి ఇక ముందు కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పిలుపుకి స్పందించి కాలనీని అభివృద్ధి చేసుకోవడంలో ముందు ఉంటామని. వేల మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. నీటిని ఒడిసి పట్టుకోవాలన్న కాలనీ ప్రతినిధులు కాలనీ వాసులందరినీ ఏకం చేశారు. సమిష్టిగా చర్యలు ప్రారంభించారు. ప్రతి ఖాళీ ఉన్న ప్రదేశంలో నీరు పారడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రదేశంలోనూ దాదాపు 170కు పైగా ఇంకుడు గుంతలు తవ్వారు. మరి దీని ద్వారా 40 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని సేవ్ చేశారు. ప్రతిష్టాత్మక అనేక అవార్డులను కూడా గెలుచుకుంది ఆ కాలనీ. తిరుమల నగర్లో 2018లో నీటి సమస్య చాలా తీవ్రంగా వచ్చింది. దీంతో కాలనీ వాసులు అందరూ కూడా కలిసి చర్చించారు. కాలనీలో ఖాళీ ప్రదేశం ఉన్న ప్రతి చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. దాదాపు 170కు పైగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. వీలైన ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు తవ్వడం, వర్షం నీరు, వాడుక నీరు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడం వలన భూగర్భ జలాలు సంరక్షణ ద్వారా తిరుమల నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్నా ఇక్కడ మాత్రం లేదు. ఇక 170కు పైగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా లక్షల క్యూబిక్ నీటిని ఒడిసి పట్టుకున్నారు కాలనీ వాసులు. విశాఖ జిల్లా గ్రేటర్ విశాఖ ప్రాంతం గాజువాక నియోజకవర్గం 87వ వార్డు. మా 87వ వార్డు ప్రాంతంలో వడ్లపూడి తిరుమల నగర్ ప్రాంతంలో మరి మీ అందరూ తెలుసు కదా, మీ మీడియా ద్వారా కూడా ఇంకా చాలామంది తెలియాలని ఒక ఆలోచనతోనే మరి మేము కూడా మీరు రావడం, దానికి మీ సహకారం కూడా మాకు చాలా అవసరం. ఎందుకంటే విశాఖ జిల్లాలోనే అత్యుత్తమైన అవార్డులు, ఎన్నో అవార్డులు, ఒకటి కాదు, మొన్న ఈ మధ్య కూడా ఇంకుడు గుంతల మీద కూడా నేషనల్ అవార్డు, అనేక అవార్డులు సాధించుకున్నటువంటి మన విశాఖ జిల్లాలో తిరుమల నగర్ అసోసియేషన్. మరి ఎందుకంటే వీళ్ళు ఒక పట్టుదల కృషి, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక మంచి అసోసియేషన్. అంటే యాక్చువల్గా ఎక్కడైనా సరే సెటిలర్స్ అనేది ఒక యూనిట్గా ఒక తాటి మీద రాము, విలేజ్లో నిలగరాము, ఇక్కడ కూడా అంతే, వర్గాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి ఏమైందంటే ఇది గత జీవీఎంసీలో ఇళ్ళమయ్యే టైంలో మనకి 28 కోట్ల వర్కులు రావడం, ఏదైతే ఈ గాజువాక మున్సిపాలిటీ జీవీఎంసీలు విలీనమయ్యే టైంలో వర్కులు ఎక్కువ ఇక్కడ చేయించడం, ఈ ప్రాంత వాసులు కూడా కొంచెం ఎక్కువ తిరిగి మనతో పాటు సమానంగా ఇటు పొలిటికల్తో సంబంధం లేకుండా వీళ్ళు ఇండివిజువల్గా కూడా అన్ని లెటర్లు పెట్టుకోవడం, అనేకమైన వర్కులు తెచ్చుకోవడం, దానివల్ల ఈ తిరుమల నగర్ అనేది మా 87వ వార్డుకి తలమునగా మారింది. అలాంటి వార్డు మరి ఈరోజు కూడా నేను కార్పొరేటర్ అయిన తర్వాత కూడా అనేకమైన వర్కులు పెట్టాం. కానీ వర్కులు పెట్టడం వేరు, ఈరోజు సాధించుకోవడం వేరు. వీళ్ళంతా కంపల్సరీగా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఈ అసోసియేషన్ ఒక మంచి తాటి మీదకి వచ్చి కంపల్సరీగా ఏదైనా వర్కులు సాధించుకొని ఈ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధిలో కూడా వీళ్ళు పాత్ర పోషించారు. అలాగే ఇది ఆటో నగర్ అనుకుని ఉంది, అది ఏదేమనుకున్న పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కానీ దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి అనేకమైన కంప్లైంట్ పెట్టి అది కూడా కంట్రోల్ చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో విశాఖ జిల్లాతో సమానంగా పార్కులు, ఇటు చిల్డ్రన్ పార్క్ కానీ, వాకర్స్ పార్క్ కానీ, అలాగే మహాత్మా గాంధీ పార్క్ కానీ,
అనేకమైన పార్క్ డెవలప్మెంట్లో కూడా ఈ గ్రేటర్లోకి వచ్చిన తర్వాత సుమారు 2 కోట్ల రూపాయలు ఈ ప్రాంతం మనం చేయడం జరిగింది. ఏదేమనుకున్నా దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఆనందం. ఎందుకంటే 87వ వార్డు గ్రేటర్ విశాఖలోనే మా 87వ వార్డు అనేది జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి మరి ఈ అసోసియేషన్ సర్వీస్ కానీ మా గతంలో ఏదైతే గత కార్పొరేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండేది కాబట్టి ఆ టైంలో ఎక్కువ అభివృద్ధి చేశాం. కాబట్టి ఈ అభివృద్ధిని ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఇంకా ఇది ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఇంకా మంచి మంచి అవార్డులు తెచ్చుకోవాలని మా ఆలోచన, మా ఆకాంక్ష కూడా. వాళ్ళకు కూడా 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. మరి అలాగే ఇప్పుడు అధికారం కూడా ఉంది కాబట్టి మాకు అదృష్టం బాగుంది. ఇంకేమైనా సరే తప్పకుండా ఈ వార్డుని ఇంకా ఉన్నతమైన మేము స్మార్ట్ వార్డు చేయాలని ఒక ఆలోచన కూడా ఉంది. మరి ప్రజెంట్ అయితే మాకు ఇంతవరకు గత గవర్నమెంట్లో నిధులైతే మంజూరు సరిగ్గా చేయలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందులో నేను కార్పొరేట్ తెలుగుదేశం పార్టీ కాబట్టి కంపల్సరీగా నిధులు ఎక్కువ తెచ్చి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసే ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. నీటిని ఒడిసి పట్టుకోవడం గురించి తిరుమల నగర్ కాలనీ సంక్షేమ సంఘం చేసిన కృషిని గుర్తించింది ప్రభుత్వం. దీంతో ఈ కాలనీకి కాలనీ సంక్షేమ సంఘం నాయకులకు జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకొచ్చి తిరుమల నగర్ సంక్షేమ సంఘం గురించి మరింతగా ప్రజలకు తెలియజేసింది. ఈ సంక్షేమ సంఘం ప్రతినిధి ఎం పరమానందంకి 2020 కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నుండి వాటర్ హీరో అవార్డు, అలాగే 2022లో జల సంరక్షణలో జిల్లా స్థాయి మెరిట్ అవార్డు లభించాయి. ఇప్పటి వరకు జాతీయ, రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిలో మొత్తం 16 అవార్డులను అందుకుంది ఈ కాలనీ. ఇంతేకాదు 2023 సంవత్సరానికి గాను కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 5వ జాతీయ జల అవార్డుల్లో తిరుమల నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ ర్యాంకు దక్కించుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 22వ తేదీన ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు కాలనీవాసులు. నీటిని ఎలా ఒడిసి పట్టాలి అనే దానిపైనే దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నారు. నీటిని ఒడిసిపట్టండి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించండి. ఇది నేడు ప్రభుత్వాలు చెప్తున్న మాట. అక్షరాల దీన్నే పాటిస్తున్నారు వడ్లపూడిలో ఉన్న తిరుమల నగర్ కాలనీ వాసులు. దాదాపు 180 ఇంకుడు గుంతలను తవ్వారు. దీని ద్వారా 47 లక్షల క్యూబిక్ లీటర్ల నీటిని సేవ్ చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. ఇది కదా ప్రస్తుతం సమాజానికి స్ఫూర్తినిచ్చే అంశం. ఇదే స్ఫూర్తిని భవిష్యత్ తరాలు కూడా, అలాగే ఇతర కాలనీ వాసులు కూడా పాటించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ సూర్యతో విజయ్, ఏసీటీ న్యూస్, వడ్లపూడి నుంచి. చెయ్యి కలిస్తేనే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోగలం. చుక్క నీటిని వడిసి పట్టడం ద్వారా అద్భుతాన్ని సాధించారు శ్రీ తిరుమల నగర్ అసోసియేషన్ కాలనీ వాసులు. మరి వర్షపు నీటిని ఒడిసి పట్టడంపై ఒక కేస్ స్టడీగా నిలిచి పలు కాలనీలకు ఆదర్శంగా నిలిచారు వారు. Something